నమస్కారం అండి. నా పేరు రాఘవేంద్ర. ఇది ఎవరి గురించి అంటే ధనార్జన కోసము తరచుగా విదేశాలకు వెళ్ళేవాళ్ళు, లేదంటే ఇంటి నుంచి చాలా చాలా దూరంగా ప్రయాణం చేసి ధనాన్ని ఆర్జించే వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్యన ఒక జాతకం వచ్చింది. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేతది. మనం 2, 3 విషయాలు తెలుసుకుందాము. సో, మనకి చాలా భావాలు తెలుసు కదా! రెండో భావం అంటేనేమో మనకి మనీ అని చెప్పి, తర్వాత నైన్త్ హౌస్ అంటేనేమో మనకి ఇప్పటిదాకా ఏం తెలుసు అంటే భాగ్యం అని, అంటే భాగ్యం, అంటే మనం దాన్ని వెల్త్ కూడా అంటాము మనము భాగ్యం అంటే. తర్వాత 10వ ఇల్లు అంటేనేమో మనకి జాబ్ కానీ లేదంటే బిజినెస్ కానీ ఏదైనా వస్తుంది, మనం చేసే కర్మ అనమాట. పది అంటే. సో 11 అంటేనేమో మనకి లాభం అనుకున్నాము, లాభం. సో ఇప్పుడు దీనిలో ఏమంటే 9 ఇంకా ఏమొస్తాయంటే కారకత్వాలు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అనమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. దాంతోపాటు మూడో భావం కూడా వస్తుంది అనమాట. మూడో భావం అంటే ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనమాట. దగ్గర ప్రాంతాలు, షార్ట్ ట్రావెల్స్ అంటే పక్క ఊరికి వెళ్ళి రావటము, లేదంటే 2 ఊళ్ళకి అవతలకి వెళ్ళి రావటం, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అనమాట. సో వీటిని బట్టి మనము సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ గారి జాతకాన్ని ఒకసారి పరిశీలిద్దాము. దీనిలో ఫస్ట్ లగ్నాధిపతి చూడండి. లగ్నాధిపతి ఎవరంటే కుజుడు. బానే ఉంది. ఇప్పుడు 9వ భావాన్ని పరిశీలించండి. 9వ భావం ఎక్కడుంది అంటే ఎవరు, దీనికి కర్కాటక రాశి అంటే చంద్రుడు. చంద్రుడు అంటే మీకు తెలుసు కదా, మొత్తం జాతక చక్రంలో ఉన్న 9 గ్రహాల్లో చాలా చాలా ఫాస్ట్గా తిరిగే గ్రహం వచ్చి చంద్రుడు అనమాట. ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు అంటే ఫాస్ట్ మూవింగ్ అనమాట. ఫాస్ట్ తిరుగుతాడు. తర్వాత చంద్రుడు దేన్ని సూచిస్తాడు అంటే ఆకాశం అనమాట. ఆకాశాన్ని కూడా సూచిస్తాడు. ఆకాశం. సో ఇప్పుడు ఈ చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ చంద్రుడు అంటే 9వ అధిపతి చంద్రుడు 3వ ఇంట్లో కూర్చొని మళ్ళీ తన సొంత ఇంటి తను చూసుకుంటున్నాడు అనమాట. ఒకటి. తర్వాత చంద్రుడు ఉన్న నక్షత్రం చూడండి, ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం అంటే ఎవరు అధిపతి దానికి? రవి అధిపతి. ఉత్తరాషాఢకి రవి అధిపతి అన్నమాట. ఉత్తరాషాఢకి రవి అధిపతి. ఇప్పుడు రవి ఏ రాశికి అధిపతి? ఇక్కడ చూడండి, దశమానికి. అంటే ఈయన చేసే ఉద్యోగానికి, అంటే జాబు లేదంటే బిజినెస్, అంటే మన కర్మ, బిజినెస్, మనం చేసే కర్మ అంటే మనం బతకడానికి చేసే కర్మని 10వ ప్రాంతం మనం చెప్తాము. దీనికి రవి అధిపతి అనమాట. అంటే ఏంటంటే మనకి క్లియర్గా ఏం తెలుస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ గారు తన వృత్తిరీత్యా తన కంపెనీ అభివృద్ధి కోసము చాలా ఫ్రీక్వెంట్గా ఆయన దేశ విదేశాలకు తిరుగుతూ ఉంటారు. ఎంత ఫ్రీక్వెంట్గా అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక 30 రోజుల్లో 20 నుంచి 22 రోజుల పాటు ఆయన అవుట్ ఆఫ్ 30 డేస్ ఆయన విమానాల్లో తిరుగుతూనే ఉంటారు అనమాట. విమానంలో ఎందుకు పోతారు ఆయన అంటే మీరు గమనించండి. ఇక్కడ భాగ్యాధిపతి ఎవరు? చంద్రుడు కదా. చంద్రుడు దేని సూచిస్తాడు? ఆకాశం. సో ఆయన ఫ్రీక్వెంట్ ట్రావెల్ అనమాట. ఫ్రీక్వెంట్ ట్రావెల్ కోసము ఆయన ఆకాశంలో తిరుగుతూ, చంద్రుడు నవమాధిపతి భాగ్యాధిపతి కాబట్టి ఆయన దేశ విదేశాలకు వెళ్ళి ఆయన కంపెనీ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతూ ఉంటారు అన్నమాట. ఎంత ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తే అంత ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారు ఆయన. కాబట్టి చూడండి ఎంత మనము జాతకం ద్వారా, జ్యోతిష్యం ద్వారా ఎంత క్లియర్గా మనము ఒక వ్యక్తి చేసే ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఎంత ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తారు అనే దాంతో పాటు అనేక విషయాలు ఒక జన్మ జాతకంలో అయితే మనం తెలుసుకునే అవకాశం ఉంది. మీకు అర్థమైందని అనుకుంటాను. మీ అభిప్రాయాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఈ వీడియోకి మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు కూడా మా వీడియోని షేర్ చేయగలరు. ఉంటానండి. నమస్కారం. ఓం.